నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి 37 రోజుల కిందట మిస్ అయింది. పోలీసులు సర్వశక్తులు ఒడ్డించి శ్రమించిన చిన్నారి జాడా కనిపించలేదు. కూతురు కోసం తల్లిదండ్రులు వెతుకులాట ఆగలేదు. దేవుడిపై భారం వేసిన తల్లిదండ్రులు శంకర గణేష్ భవాని ఇవాళ తుని గవరపేట శివాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు చేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహ. దేహే దేహే చ దేశే చ భక్త్యమారోగ్య సుఖప్రదం బుధపామర సేవ్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం. ఈ ఋతుజ్యేష్ఠ మాసంలో ఒక 80 సంవత్సరాల క్రితం ఈ ఆరుద్ర నక్షత్రం చతుర్దశి సోమవారం అంటే ఇది కలవడం చాలా అరుదు. నక్షత్రం వస్తే వారం రాదు, వారం వస్తే తిథి రాదు. ఈ మూడు కలిపిందే మహాప్రదోషము అంటారు దీన్ని. ఇది ఆ టైము అంటే ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు కూడా ఎవరి శక్తానుసారము ఆ పరమేశ్వరుని ధ్యానించిన, అభిషేకించిన, నమస్కరించిన విశేషమైన ఫలం. అంటే దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ. ఈ దారిద్రము దుఃఖము కూడా నాశనం అయిపోతుంది. ఈ యొక్క మహాప్రదోషంలో నందికి ఈశ్వరుడికి ఏకకాలంలో శివాభిషేకం, నందికి అభిషేకం. అలాంటి ఆరుద్ర రావడం చాలా అరుదు కాబట్టి ఈ రోజున మన చాలా వీధులు వేయించేసిన శివాలయంలోనూ ఈ అభిషేకం సాయంత్రం జరుగుతుంది. అలాగే జ్ఞానేశ్వరి ఆ శిశువు చాలా కాలం నుంచి ఒక మాసం నుంచి అందరూ కూడా గవర్నమెంట్ కూడా చాలా సహకారంగా అన్ని రకాల అన్ని ఫౌండేషన్స్, అన్ని ట్రస్టులు వాళ్ళు కూడా విశేషంగా పాప అమ్మాయి గురించి వెతుకుతున్నారు. కానీ ఒక్కటే, ఇవాళ ఆరుద్ర నక్షత్రం అనే ఈ పర్వం వచ్చింది కాబట్టి అందులో ఆ ప్రదోషంలో ఆ శివాభిషేకం, దారిద్ర దుఃఖం ఏమిటి? తల్లిదండ్రులు దుఃఖమే. పిల్లలు కనిపించకపోతే తల్లిదండ్రులు దుఃఖం ఉండదు. అంచేత దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ. అంచేత ఈ దారిద్ర దుఃఖ దహనాన్ని పోయి ఆ శిశువుని క్షేమంగా ఆ తల్లిదండ్రులకి చేర్చాలని కూడా ఉదయం ఇప్పుడు ఒకసారి వాళ్ళ చేత దర్శనం చేయించడం జరిగింది. తప్పకుండా పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో, ఆ యొక్క మంచి మనుషుల యొక్క దీవెనలతో, గురు కటాక్షంతో శీఘ్రంగా అతి త్వరలో రోజుల్లో ఆ పిల్ల చేరుతుంది. ఇది సత్యం సత్యం సత్యం.